హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజా ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఏంటి ఈ క్రాకర్స్ హడావిడి అనుకుంటున్నారా? మా మదర్ వాళ్ళ ఊరిలో శ్రీ 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 కొత్తమ్మ తల్లి వారి జాతర అయితే జరుగుతుందండి. అది ఈ నెల జూన్ 1, జూన్ 2, 3 తారీఖుల్లో అయితే అయ్యింది. నెల రోజుల ముందు నుంచి మనకి అయ్యవారులు అయితే ఉదయం సాయంకాలం వస్తారండి. నేను ఆ రోజు ఇంట్లో ఉండడం వల్ల నేనైతే అయ్యవారికి కాళ్ళు అవి కడిగి దండం పెట్టుకున్నాను. ఇలాగ 2 days కూడా పులివేషాల వాళ్ళు మా ఇంటికి వచ్చి పులివేషాలు వేశారండి. చాలా అద్భుతంగా చేశారు. చూసారు కదా పులివేషాల వాళ్ళు ఎంత బాగా చేశారో. ఆయన అయితే బిందెనైతే వాటర్ ఉన్న బిందెనైతే పళ్ళుతో చాలా బాగా కూడా ఉన్నారండి. చాలా బాగా అనిపించింది. నెక్స్ట్ మేము ఈవినింగ్ అయితే బంతాట మైదానానికి అయితే వెళ్ళామండి. అక్కడ ఎగ్జిబిషన్స్ అన్నీ పెట్టారని చూడడానికి. పెద్ద జెయింట్ వీల్ అయితే పెట్టారండి. నాకు జెయింట్ వీల్ అంటే యాక్చువల్లీ భయం, బట్ ఈసారి అయితే నేను జెయింట్ వీల్ అయితే ఎక్కాను. రోజు మండే ఈవినింగ్ అరౌండ్ 7:30 ఆ టైంకి అయితే క్రాకర్స్ అయితే వెలిగించారండి. క్రాకర్స్ అయితే చాలా బాగా వెలిగించారు. ఈత చెట్టు, మల్లి పందిరి అని చాలా బాగున్నాయి. అరౌండ్ ఒక 1 hour అయితే వెలిగించారు.
తర్వాత నెక్స్ట్ డ్యాన్స్ బేబీ డ్యాన్స్ ప్రోగ్రామ్ అయితే అయింది. సాంగ్ మొత్తం ఫుల్ డీజే, ఎక్కడ కూడా చిన్న గ్యాప్ కూడా ఉండదు. నాన్ స్టాప్ 2 సాంగ్స్ పర్ఫామ్ చేశారు. ఒక్కసారి మన అమ్మాయిలందరి కోసం గట్టిగా చెప్పట్లు ప్లీజ్. క్లాప్స్ పట్టణ భగవాన్ ఎట్టుకొని నా సోదాడుతున్నారు అలా చప్పట్లు పట్టడంటే. సరే సరే చూడాలి కదా బాబు, వెళ్ళేస్తాయి ఇక్కడ సామాన్లు ఎవరు వైపు మైకు వచ్చు లేక ప్లీజ్. థ్యాంక్ యూ. మరి ఈరోజు సోమవారం అరౌండ్ నైట్ 12 o'clock వరకు ఇలా డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి అయ్యాయండి. తర్వాత మేమైతే మంగళవారం ఉదయాన్నే గుడికి అయితే వచ్చామండి. ఇదిగోండి ఇదే శ్రీ 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 కొత్తమ్మ తల్లి అమ్మవారి గుడి అండి. ఈ గుడిని అయితే చాలా బాగా డెకరేషన్ చేశారు. ఇదిగోండి నేనైతే గుడికి ఇలా రెడీ అయ్యాను. ఆ పక్కనుంది మా వదిన గారండి. మా వదిన నేను మా చెల్లి గుడికి అయితే వెళ్ళామండి. మార్నింగే గుడి అయితే కొద్దిగా ఖాళీగా ఉంది. తర్వాత గుడి అయితే చాలా రష్ అయిందండి. అమ్మవారు చాలా మహిమగల అమ్మవారండి. ఈ అమ్మవారికి ప్రతి 5 yearsకి ఒకసారి జాతర అయితే చేస్తారు. బట్ లాస్ట్ 12 yearsగా అమ్మవారికి జాతర అయితే చేయలేదండి. ఈ ఇయర్ అమ్మవారి జాతరని అంగరంగ వైభవంగా చేశారండి కమిటీ మెంబర్సు. అందువల్ల ఈ కమిటీ మెంబర్స్ అందరికీ పేరు పేరున నా కృతజ్ఞతలండి. కమిటీ మెంబర్స్ ధన సహాయమే కాదండి, లాస్ట్ 1 month నుంచి కష్టపడి ఈ జాతరని ఎంత సక్సెస్ఫుల్గా అయితే చేశారండి. చూసారు కదండి అమ్మవారిని. మీరు కూడా అమ్మవారిని చూస్తారు, దండం పెట్టుకుంటారని కొద్దిగా లోపలైతే అమ్మవారికి అయితే కొద్ది క్లిప్పింగ్స్ అయితే తీసానండి. ఎక్కువ అయితే తీయనివ్వలేదు. ఇదేంటా అనుకుంటున్నారా, ఇది తమ్ముడు పోతురాజు అండి. ఇక్కడ దండం పెట్టుకున్న తరువాతే లోపల అమ్మవారికి అయితే దండం పెడతాము. నెక్స్ట్ ఇంటికి వెళ్ళేసరికి పులివేషాల వాళ్ళు అయితే రెడీ అయిపోయారండి మా ఇంట్లో.
ఫ్యామిలీ అంతా చాలా బాగా ఎంజాయ్ చేశామండి. సాయంకాలం 6 గంటలకు ప్రభ కార్యక్రమానికి అయితే వెళ్ళాము. దాన్ని కూడా వీడియో తీశాను, చూడండి వీడియో అంతా. ఇదిగోండి, సాయంకాలం ప్రభ కార్యక్రమానికైతే నేను ఇలా రెడీ అయిపోయాను. ఈ ప్రభ కార్యక్రమం అనేది మా కుటుంబీకులే చేస్తారండి. మా చెల్లి వాళ్ళ ఇంటి నుంచి ప్రభ అయితే మొదలవుతుంది. ఇక్కడ దేవాంగుల సంఘం సేనాధిపతి ఇంటి నుంచి ప్రభ అయితే స్టార్ట్ అవుతుందండి. ప్రభను ఒక మనిషి కట్టుకొని ఉంటారండి. ఆయన్నే మనము దేవుడిగా పూజించి ధూపం అది వేస్తాము. సాయంకాలం 6 గంటలకి స్టార్ట్ అయిన ప్రభ ఊరేగింపు రాత్రి 12 గంటకి ప్రభ గుడికి చేరడంతో జాతర అంతా ముగుస్తుందండి. వీడియో అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరిన్ని విషయాల గురించి రెగ్యులర్గా నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.